ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క చక్కనైన సమయమును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస కూడిక ప్రార్థనకు ప్రతి ఒక్కరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనందరము కలిసి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవాని పరిశుద్ధ పాదములకైనా లేని వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన జీవము గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త వందనాలు, అద్వితీయుడైనటువంటి మా దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేనటువంటి తండ్రి, మమ్మల్ని ఎన్నో విధములుగా నువ్వు కాపాడుతూ ప్రభు సంరక్షించుచు పోషించుచు నడిపిస్తున్నటువంటి మా గొప్ప దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలం యేసయ్య, ఏమిచ్చి ప్రభు మేము మిమ్మల్ని మహింపరచగలము తండ్రి. విరిగి నలిగిన హృదయముతో తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభు నేను స్తుతించి గణపరచుటకు తండ్రి మాకు మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో ప్రభు నాయన మమ్మల్ని నీ అరచేతులలో చెక్కుకొని ప్రభు నిన్ను ముట్టినవాడు నా కను పాపం తాకినవాడని సెలవిచ్చి ప్రభు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చి ప్రభు కోడి తన పిల్లలను ఎలాగైతే కాయిచున్నదో యేసయ్య మీ యొక్క రెక్కల చాటున మమ్మలను మా సంఘమును మా బిడ్డలను ప్రతి ఒక్కరిని తండ్రి నువ్వు కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. భయంకరమైనటువంటి దినములు ప్రభు నాయన, ఎక్కడ చూచినా మరణములు ప్రభు, ఎక్కడ చూచినా ప్రభు నాయన ఘోరమైన కార్యములు ప్రభు నాయన. ఓ తండ్రి, ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో ప్రభు నాయన మమ్మల్ని ఎంతగానో నువ్వు కాపాడుచున్నావు తండ్రి ప్రభు. మాకు కావలసిన ఆరోగ్యములను దయచేస్తున్నావు యేసయ్య. మాకు కావలసిన ప్రతి ఒక్క ప్రభు అవసరత మీ నామములో తీరుస్తున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా సంఘమును మా మమ్మలను ప్రభు నాయన తండ్రి కాపాడుచు ప్రభు, కొనుకక నిద్రపోక ప్రభు అనుక్షణము తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభు మమ్మల్ని నువ్వు ప్రేమించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు స్తోత్రములు. ఇదిగో నాయన ఈ కూడికను ప్రారంభించుకునబోచుండగా నాయన తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి ప్రభు. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభు. మా మధ్యన మీరుండి ప్రభు నాయన తండ్రి ఆది నుండి అంతం వరకు ప్రభు మీ పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఈ కూడిక జరిగించి ప్రభు మీ ఒక్కరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామం మహింపరచుటకు గాను మనందరము కలిసి మనకిచ్చినటువంటి ఈ యొక్క పాటల పుస్తకంలో 34వ పాట పాడుకుందాం. దేవుని నామం మహింపరచుటకు 34వ పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. గాఢంధకారములో
చేతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా మరో యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామం మహింపరచుటకు గాను 216వ పాట పాడుకుందాం. శక్తి చేత కాదననేటువంటి పాటను మనం కలిసి పాడుకుందాం. 216వ పాట. శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయం మనం అందరం కలిసి స్తుతి ప్రార్థనలో మనం అందరం ఏకీభవిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా మీకే వందనాలు ప్రభా. మహిమల రాజ్యా మీకే వందనాలు యేసయ్యా. మహోన్నతుడా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా యేసయ్యా. తండ్రి గడిచిన కాలం అంతా నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవా మీకే వేలాది వందనాలు స్తోత్రం యేసయ్యా. దేవా తండ్రి నేడు నిరంతరం ఏకరీతిగాను దేవుడు ప్రభా తండ్రి. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. నాయన ప్రభా ఈరోజు నాయన ప్రభా ఉపవాస కొడుకులో నాయన ప్రభా దేవా ఈరోజు మా మధ్య మీరు వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి యేసయ్యా. దేవా తండ్రి నాయన ప్రభా ఇప్పటి వరకు నాయన తన పాటలు తండ్రి మీరే మహిమ పొందిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా స్థుతిని మీరు స్వీకరించుకున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్యా తండ్రి. దేవా మా స్వరంతోనైనా ప్రభా వాయిద్యంతోనైనా ప్రభావం స్తుతించే గణపరిచి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రంలో దేవా నాయన ప్రభా దేవా ప్రభా తన ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి యేసయ్యా. దేవా తన ఎత్తబడిన వాక్యంలో నాయన ప్రభా యేసయ్యా మీరే మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. దేవా యేసయ్యా తండ్రి తన దేవ శాఖలు నాయన ప్రభా మీరు సిల్చాటు మరుగుపరిచిన ప్రభా యేసయ్యా. దేవా తన ద్వారా మా అందరికీ మాకు కావాల్సిన జీవవాక్యాన్ని మాకు అనుగ్రహించిన యేసయ్యా. దేవా ప్రభా తండ్రి వెనుగలిగే అనుగ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. ఏ తండ్రి నేను ప్రభా సాతాను నేను ప్రభా ఎన్ని ప్లాన్స్ అని ఆ చెడ్డ తలంపులను వేస్తున్నాము తీసివేస్తున్నాం తను యేసయ్యా. తను మీరే నాన్న ప్రభా ఈ కూడిక అంతట్లో నాన్న ప్రభా మీరే స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా యేసయ్యా. దేవా తను చూసిన ప్రతి ఒక్కరి నాన్న ప్రభా మీరు దీవించిన ఆస్వాదించిన ప్రభా. తను ఇంకా ఎవరితో నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ మనసును మార్చి తను వేసే వాళ్ళు మీ వాక్యాన్ని వినాలని ఆ మనసును వాళ్ళకి దయచేయండి ప్రభా యేసయ్యా. దేవా తండ్రి నాయన యేసయ్యా తని ఈ నాయన ప్రభా ఈ సిచ్యువేషన్స్లో నాయన ప్రభా ఈ యొక్క సమయాల్లో నాయన ప్రభా తన వాక్యం నాయన ప్రభా తను మేము ఎంతో ఎక్కువగా దొరుకుతున్నా ప్రభా యేసయ్యా తండ్రి. దేవా ప్రజలు నాయన ప్రభా తను మీరే తను మార్చిన ప్రభా యేసయ్యా. నీ యొక్క మెల్లైన తన స్వరంతో ప్రభా మీరే వాళ్ళతో మాట్లాడిన ప్రభా యేసయ్యా తండ్రి. తను వాళ్ళ మనసు మీద తాకినైన ప్రభా వాళ్ళని మీరు మార్చిన ప్రభా యేసయ్యా. తను మీ యొక్క మార్గంలో మీరే వాళ్ళు నడిచేలాగిన సహాయం చేయండి ప్రభా. ఎటువంటి నేను ప్రభా సాతాను వేస్తే నేను ప్రతి ఒక్క ప్లాన్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాను తండ్రి యేసయ్యా. మీ యొక్క బిడ్డలను మీరు కాచి కాపాడిన దాన్ని బట్టి మీకు కొన్నాళ్ళు మేము ఇలిగే తండ్రి యేసయ్యా. మీ వాక్యంలోనే తను ఇంకా ఎదుగుతూ నాయన ప్రభా మీ యొక్క విశ్వాసంలో తను ఇంకా ఎదుగుతూ నాయన ప్రభా తను మీతో ఇంకా దగ్గరలాగా సహాయం చేయండి దేవా. ఈ దినాల్లో తండ్రి నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండే మనసును మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. దేవా ఎటువంటి నాన్న ప్రభా శోధనలు పడిపోకుండా యేసయ్యా తను మీ బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. తన సమస్త మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా తని ఆదరించేంత వరకు మీరే అధ్యక్షులు నాయకులుగా ఉండి మయం పొందమని ఇచ్చిన ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26 నుండి 30 వచనములు చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును
నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనందరము దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవ, నీ యొక్క సన్నిధి మాకు ఇంతవరకు తోడుగా ఉంచి నడిపించి ఉన్నావు. గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పురాలను, అయోగ్యురాలను, ఎందుకు పనికిరాని దాన్ని స్వామి, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి ఉన్నారు. యేసయ్యా, సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మాకు కావలసిన జీవవాక్య వర్తమానము హెచ్చరిక చేయండి ప్రభువా. నీ దాసుడు అస్వస్థతగా ఉంటుండగా తండ్రి ముట్టి స్వస్థపరచుమని వేడుకొనుచున్నాం. తండ్రి, నీ యొక్క సన్నిధిలో ప్రభువా నీవిచ్చేటటువంటి స్వస్థతతో మరలా నీ దాసుడు బలము పొందుకొని లెగుచ్చుటకు ప్రభువా నీ సహాయం దయచేయండి. వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోచుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు మా ఎల్లరకు దయచేయండి. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను. మా మధ్యన మీరుండి మాకు కావలసిన జీవవాక్కు హెచ్చరిక చేసి నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మరి దైవదాసుడైనటువంటి దేవుని యొక్క సేవకులు అస్వస్థతగా ఉంటుండగా మరి నేను ఈ యొక్క వాక్యమును పంచుకోవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. దేవుని యొక్క పని ఆగకూడదు. దేవుని యొక్క సన్నిధిలో తలపెట్టిన ఏ కార్యమును ఆగిపోకూడదని మరి ఈ యొక్క సమయంలో నేను నిలవబట్టం జరిగి ఉన్నది. దేవుని ప్రియమైన సంగమ, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క సమయంలో ఆయన కొరకు నిలవబడాలని, అంతము వరకు చివరి వరకు ఆయన కొరకు జీవించాలని దేవుని యొక్క సన్నిధిలో మా ఆశ ఉంటున్నది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడే మరి తన యొక్క బలముతో మమ్మల్ని నడిపించాలని మా ప్రార్థన అయి ఉంటున్నది. మరి దైవ సేవకుల కొరకు కూడా మీరు కూడా అందరూ ప్రార్థించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఈ యొక్క సమయంలో మనకిచ్చిన ఈ వాక్య భాగమును కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. శుక్రవారము ప్రార్థనకు ఏర్పాటు చేయబడిన సమయము. అనేక సార్లు మనము ఇంతవరకు దేవుని యొక్క మందిరములో చేరినప్పుడంతా శుక్రవార సమయము అనేక మంది కొరకు మనము ప్రార్థన చేయటం మన యొక్క సంఘములో అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ప్రార్థనా అంశాలు మరి సంఘమునకు ఇస్తారో వారి కొరకు మనము నిత్యము సంఘములో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అందరికీ అది తెలిసినటువంటి విషయమే. అనేక మంది కొరకు మన సంఘములో మనం ప్రార్థన చేసినప్పుడు అందరి జీవితాలలో దేవుని యొక్క కార్యాలు చూసాం. హల్లెలూయా, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సంఘం అయినప్పటికీ దేవుని ప్రియమైన సంఘం, ఆ చిన్న మంద భయపడుకుడి అని అనునిత్యము దేవుడు మన సంఘమును మరి తట్టుతూ
ఆయన యొక్క సన్నిధిలో మనల్ని బలపరుస్తున్నటువంటి విధానం బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనను గూర్చినటువంటి అంశములు మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. యేసయ్య చేసినటువంటి ప్రార్థన, గెత్సెమనే తోటలో మరి యేసయ్య చేసిన ప్రార్థన, అంతేకాకుండా మరి జీవ గ్రంథములో అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రార్థన, మరి దేవుని యొక్క వాక్యములో యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులను ఆపినటువంటి దేవుడు, ఏలియా ప్రార్థన చేయగా వర్షము పడకుండానట్లు ప్రార్థన చేయగా దేవుడు ఆ మనవిని ఆలకించినటువంటి దేవుడు. అంతేకాకుండా ఎస్తేరు ప్రార్థన చేయగా మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు విడిపింపబడినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఒకటి కాదు, రెండు కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజల పట్ల ఆయన జరిగించినటువంటి కార్యములు మనము ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనకి కలిగిన ధైర్యం అదే. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, తనకు మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుని ప్రియమైన సంగమ, దావీదు తన యొక్క జీవితంలో మరి తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును బట్టి మనము ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చూడగలము. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సొలొమోను భక్తుడు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యముగా మనం ఈ యొక్క మాటలు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో, ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియును అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. ఇక్కడ తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానమును, దేవుని యొక్క మాటను మరలా ఇక్కడ సొలొమోను భక్తుడు పలుకుతూ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. చూడండి, దేవుని కొరకు మేము ఒక మందిరము కడతామని చెప్పి ఆ బాబేలు గోపురము కట్టినప్పుడు వారికి వారు హెచ్చించుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం చూడగలము. దేవుని ప్రియమైన సంగమ, ఇక్కడ సొలొమోను భక్తుని చూసినట్లయితే చాలా జ్ఞానము కలిగినటువంటి మరి రాజు ఆయన యొక్క జీవితంలో తన తండ్రి ద్వారా తను నేర్చుకున్నటువంటి ఆ యొక్క భక్తి మార్గములను ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క స్థితి, మన యొక్క స్థితిని గూర్చి చాలా క్లియర్గా ఇక్కడ భక్తుడు మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటి అంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఈ మాటలన్నీ మనము ధ్యానము చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనకున్నటువంటి మన పరిస్థితి, అటువంటి మానవులమైనటువంటి మనము దేవుని కొరకు కట్టే మందిరము ఏ పాటిది? దేవుని ప్రియమైన సంగమ, ఇక్కడ దావీదు భక్తునికి ఎంతో ఆశ. నా దేవుని కొరకు నేను ఒక స్థలము చూచు వరకు నేను నిద్రపోను అంటాడు. అక్కడ నిజంగా ఆయనకున్నటువంటి ఆ యొక్క తాపత్రయము, ఆయన కట్టాలి దేవుని మందిరం కొరకు. ఎంత ధనము సమకూర్చారో, మరి ఎంత బంగారం సమకూర్చారో, మరి ఎంత వెండి సమకూర్చారో అని మన పాస్టర్ గారు ఎప్పుడు దైవ వాక్యం చెప్తున్నప్పుడు పంచుకుంటూ ఉంటారు. నిజమే, దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుని మందిరం కొరుకునేటువంటి ఆ తాపత్రయము ఇంత అంతా కాదండి. దేవుని ప్రియమైన సంగమ, ఆయన మందిరం అంటే ఎంత మక్కువ అంటే ఆయనకి మరి చాలా మక్కువ. అటువంటి దావీదు భక్తునికి దేవుడు అంటారు, నీ యొక్క చేతులు రక్తంతో తడిసినవు కనుక నీవు కాదు, నీ కుమారుడితో నా మందిరమును నేను కట్టించుకుంటానని చెప్పు. నీ కుమారుడు నా కుమారుడిని కూడా ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్, దేవునికి దావీదుకి మధ్య జరిగినటువంటి ఆ ఇంటరాక్షన్ చూసి చాలా మరి ఎంతో టచింగ్గా ఉంటాయండి ఆ వర్డ్స్ అన్ని చదువుతున్నప్పుడు. దేవుని ప్రియమైన సంగమ, సొలొమోన్కి ఆ ధన్యత దక్కిందండి, మందిరము కట్టేటటువంటి ఆ ధన్యత. అలాగని సొలొమోను యొక్క జీవితంలో తను తాను హెచ్చించుకోకుండా ఎంత తగ్గి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు
తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క నడవడిక పిల్లలు మీద ఆ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. నిజంగా తన తండ్రి నడిచినటువంటి మార్గము, తన తండ్రి సొలొమోన్కి అన్నిసార్లు అనేకమైన సార్లు ఆ గైడెన్స్ ఇస్తూ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎట్టి విధేయత కలిగి ఉండాలని మరి బాల్యము నుండి నేర్పిస్తూ సొలొమోన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పెంచడం మనం చూడగలము. దేవుని ప్రియమైన సంగమ, ఇక్కడ యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థన నీవు అంగీకరించి, నా విన్నపమును నీకు అంగీకరించి. ఒక విశ్వాసము చూడండి. దేవునికి మందిరము, మనము కట్టే మందిరము ఏ పాటిది? ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు ప్రభువా. కట్టినటువంటి ఆ యొక్క మందిరములో తప్పకుండా మా మనవిని నువ్వు వింటావనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం అండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ విశ్వాసం అవసరమై ఉన్నదండి. అక్కడ మరి వారి యొక్క జీవితాలలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి నా ప్రార్థన విన్నపము అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయి ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. మన దేవుడు ఆలకించే దేవుడండి, ఆలకించి జవాబిచ్చే దేవుడండి. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ దినములలో మనము చూసినట్లయితే వారి యొక్క మరి ఆ స్థితిని వారు అనుభవించినటువంటి స్థితి ఇశ్రాయేల్ ప్రజల జీవితములలో దేవుణ్ణి ఆరాధించడానికి గుడారములు వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తుండేవారని దేవుని యొక్క వాక్యములో మరి నిర్గమకాండము, ఆ యొక్క సంఖ్యాకాండము, ఇవన్నిటిలో మనం చదువుతూ ఉంటాం. దేవుని ప్రియమైన సంగమ, గుడారములు వేసుకుంటూ దేవుని కొరకు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారికి దేవునికి ఖచ్చితంగా ఒక మందిరము, దేవానికి స్థలము చూచు వరకు నేను మరి కునకను నిద్రపోను అని చెప్పినటువంటి తన దావీదు యొక్క జీవితంలో చూసినట్లయితే ఇక్కడ మరి భక్తులు దేవుణ్ణి అంట ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క మేఘము ఆ యొక్క గుడారము పైకి దిగుతూ ఉండేదంట. అందును బట్టి ఎన్ని దినములు ఆ మేఘము ఆ గుడారము మీద ఉంటుందో మరి అన్ని దినములు దేవుని యొక్క మరి ఉనికి, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క జీవ గ్రంథములో మనం చదువుకున్నాం కదండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, చాలా చక్కనైనటువంటి మాట ఉంటుందండి. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఎంత గొప్ప మాట! అంటే దేవుని యొక్క మరి ఆ యొక్క ఉనికి, ఆ యొక్క మేఘము ఆ యొక్క మందిరము పైకి దిగుతున్నప్పుడు యాజకులంట ఆ యొక్క తాకిడిని అనుభవించలేకపోయేవారంట. అంటే అంత పరిశుద్ధమైనటువంటి అంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క తాకిడి, ఆ తాకిడికి యాజకులు కూడా మరి అక్కడ నిలువలేకపోవటం మనం చూడగలము. దేవుని ప్రియమైన సంగమ, ఇందును బట్టి మనం ఆలోచన చేయవలసింది, దేవుడు పరిశుద్ధుడు. పాపమునకు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మనం చూసినట్లయితే పాపమునకు అసలు తావు లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాపమును గూర్చినటువంటి ఆ యొక్క మాటలు ఎక్కువ బైబిల్ గ్రంథమే చెప్తుందండి. ఈ లోకంలో ఇంకా వేరే విధమైనటువంటి వారు ఎవరు పాపమును గూర్చి అంత మాట్లాడరు, కానీ పాపమునకు పరిశుద్ధతకు ఆ యొక్క తేడాను ఓన్లీ మన బైబిల్ గ్రంథమే చాలా క్లియర్గా చూపిస్తుందండి. కాబట్టి అనేక మంది ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారి జీవితములలో పాపం ఉండకుండా, మరి పాపమునకు చోటు లేకుండా చూసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు చూచు ముందుకు కొనసాగుతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియమైన సంగమ, దేవుని దగ్గర ఉండాలి అనుకున్న వారు, దేవునితో కలిసి ఉండాలనుకున్న వారు పాపమునకు వారి దగ్గర తావు ఉండదండి. అందుకే మరి దావీదు భక్తుడు ఎంత చక్కగా మాట పలుకుతాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటాడండి.
కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 18వ వచనంలో అక్కడ మనము చూసినట్లయితే పాపమునకు అక్కడ మరి నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునని దావీదు పలుకుతూ ఉంటాడండి. నిజమే, వారి యొక్క జీవితంలో ఒక్కసారి తప్పు చేసినటువంటి దావీదు తన దగ్గర పాపమునకు ఇంక మరి తావులేదండి. జీవితంలో దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రభువు యొక్క సన్నిధిలో ఆయన తన హృదయమును దేవునికి సమర్పించుకొని ఒక పరిశుద్ధకరమైన జీవితమును జీవించి తన యొక్క జీవితంలో దేవుని కొరకు బ్రతకడం ఇక్కడ మనం చూడగలము. తన దగ్గర మరి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి పరిస్థితి మనము దేవుని గ్రంథంలో చదువుకున్నప్పుడు నిజముగా క్రైస్తవులకు ఎంత గొప్ప ధన్యత. దావీదు లాంటి ఒక దేవుని యొక్క భక్తుడు మరి దేవుని కొరకు ఆయన యొక్క జీవించినటువంటి ఆ జీవితము, ఆయన ద్వారా ఆయన కుమారుడు పలుకుతున్నటువంటి గొప్ప మాటలు ప్రార్థన, ఎంత చక్కనైనటువంటి యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో మరి ఆ యొక్క మాట మనం చూసినట్లయితే చూడండి, ఆ యొక్క 29వ వచనంలో చూడండి, నీ దాసుడినైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేయింబగళ్ళు ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో అక్కడ రేయింబగలు ఆయన నేత్రములు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. అనుకుంటాం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం ఎంతో, మరి కొంతమంది అయితే ఆ యొక్క పరిస్థితులను గురించి ఆలోచించరు, చాలా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటాం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుని యొక్క కనులు మనల్ని చూస్తున్నాయంట. దేవుని యొక్క కనులు అక్కడ అంటారు కదండి, నిజంగా మరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరం. అది మనల్ని ఎంత మోసం చేస్తుందంటే మనము ఎక్కడ ఉంటున్నామో అన్నది కూడా మనం మర్చిపోతూ మనము బ్రతుకుతుంటాం. మందిరము కాదు, మరి గృహము కాదు, ఎక్కడున్న క్రైస్తవుడు క్రీస్తు కొరకు బ్రతకాలండి. మరి క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు ఒక పరిశుద్ధతను వాళ్ళు ధరించుకుంటారు. దేవుని ప్రియమైన సంగమ, దేవుని యొక్క కనులంట ప్రతి స్థలము మీద ఉంటాయంట. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయంట, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి. చూద్దాం ఒక్కసారి కీర్తనల గ్రంథము ఒకసారి చూసినట్లయితే అక్కడ ఆ మాట చాలా క్లియర్గా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడండి. చూడండి 33వ సంకీర్తన 13వ వచనంలో చూసినట్లయితే చాలా చక్కనైనటువంటి మాట ఉంటుందండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నరులందరినీ ఆయన దృష్టించుచున్నాడు. రేయింబగళ్ళు అక్కడ ఆయన కనుదృష్టి ఉంటుంది అంటే ఆయన నరులందరినీ ఇక్కడ దృష్టించుచుంటే తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయనంట చూచుచున్న దేవుడంట. ఎంత గొప్ప మాట. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్న దేవుడు. ఎంత మరి దేవుని యొక్క సన్నిధులు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తుంటాం కదండి. ఆ స్థలమైన ఈ మందిరము తట్టు మీ నేత్రములు మర్చిపోవద్దండి. ఎక్కడైతే దేవుని మందిరం ఉందో అక్కడ దేవుని నేత్రాలు ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. అవి మనల్ని రేయింబగళ్ళు కనిపెడుతూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని ప్రియమైన సంగమా, మర్చిపోవద్దు, దేవుడు పరిశుద్ధుడు. క్రైస్తవ జీవితంలో క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము ఆయనను పోలి నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనల్ని చూచి క్రీస్తుని అంగీకరించాలి ఈ లోకంలో అంటే ఒక పరిశుద్ధత మనకు అవసరమై ఉన్నది. దేవుని సన్నిధిలో అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు. సొలొమోను భక్తుడు, మీ నేత్రములు నీ నామం పేరట పెట్టబడిన మీ నేత్రములు ఇక్కడ మందిరం దగ్గర ఉంటాయి అని చెప్పి నిశ్చయముగా మరి నేను చేయి ప్రార్థన ఈ స్థలము తట్టు తిరిగి నేను ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. ఓ ఎంత చక్కని మాట. థ్యాంక్ యూ లార్డ్.
ఇంకేది అడగట్లేదండి. ఈ లోకంలో యాకోబు భక్తుడు అంటారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడిగినను మీరు మీ భోగముల నిమిత్తమై అడుగుతారు, మీ యొక్క స్వంత కార్యాల నిమిత్తమై. దేవునికి ఎంతసేపు మన యొక్క ప్రార్థన మన యొక్క సొంత కార్యముల కొరకే. ఇక్కడ భక్తులందరూ మా పాపములు క్షమించుమని ఒక చక్కనైనటువంటి ఈ యొక్క ప్రార్థన అంశం అండి. ఎంతమంది మనము మన పాపమును క్షమించమని ప్రార్థన చేస్తాం? దినములో మనము ప్రార్థన చేసినట్లయితే మొట్టమొదటిగా మన భర్త కొరకు ప్రార్థన చేస్తాం, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, తర్వాత మాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, తర్వాత మాకు అల్లదుంది ప్రభువా, తర్వాత మాకు ఇది ఉంది ప్రభువా అని చెప్పి ప్రభువుని మనము వీటి కొరకు, దేవుని మాట ఉంది కదండి, ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో వాటి కొరకు మీరు చింతించద్దు. మీరు మొట్టమొదట దేవుని రాజ్యమును గూర్చి మీరు వెతికితే చాలు, అవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయండి. దేవుని ప్రియమైన సంగమ, ఈ దినము నుండి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడల్లా, ప్రభువా మా పాపములను వినునప్పుడెల్లా, నువ్వు మా ప్రార్థన వినునప్పుడెల్లా అంటే ఎంత విశ్వాసం అండి. అంటే ఆయన మన ప్రార్థన వింటున్నారనేటటువంటి ఒక విశ్వాసము. దేవుని ప్రియమైన సంగమ, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మొర వింటున్నాడని ఆ విశ్వాసం ఈ దినము మనకుందా? ఆయన వింటారండి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆయన మన మొరను ఆలకించే దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన నడిచినటువంటి దేవుడండి. అక్కడ నెహెమ్యా గ్రంథంలో ఒక్కసారి మనం చూసినట్లయితే నెహెమ్యా భక్తుడు అక్కడ రాస్తూ అక్కడ పలుకుతున్నటువంటి ఆ యొక్క మరి మాటను మనం చూసినట్లయితే చూడండి, నెహెమ్యా గ్రంథము చూడండి, ఆయన కూడా ఇక్కడ ప్రార్థన చేయటం మనం ఇక్కడ చూడగలము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ చెరపట్టబడినటువంటి ఆ యొక్క 3వ వచనంలో చూసినట్లయితే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారును ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రాద్రోయబడినవని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని ప్రియమైన సంగమ, యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడి ఉన్నవని, వాటి గుమ్మములు అగ్నితో కాల్చబడి ఉన్నవని చెప్పినప్పుడు అంట, ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా ఎక్కడున్నారంటే రాజు యొక్క ఆస్థానంలో ఉన్నారు. రాజుకి ఆయన ఇక్కడ మరి గిన్నె అందించువా, నేను రాజునకు గిన్నె అందించు. అయ్యో దినాన దేవుని ప్రియమైన సంగమ, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది దేవుని యొక్క సేవకులు దేవుని కొరకు బ్రతికినటువంటి ఆ యొక్క అనుభవంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినము దీవింపబడ్డామా? కనీసం ఎదుటివారి మొహం కూడా మనం చూడమండి. ఎంతో మరి అహంకారంతో ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా తన యొక్క యెరూషలేము పట్టణము కాల్చబడి ఉన్నదని, దాని గుమ్మములు దాని ప్రాకారములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని చెప్పినప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క వేదన ఒకసారి మనం చూసినట్లయితే ఆ యొక్క వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. శ్రమ ఎదురైనప్పుడు ఇటువంటి ప్రార్థనలు మనకు అవసరమై ఉన్నవండి. క్రైస్తవునికి ప్రార్థన చాలా అవసరమండి. ప్రార్థన లేకపోతే క్రైస్తవునికి ఊపిరి లేనట్టే లెక్క. ఎందుకు అంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ యొక్క మొర్ర దేవుడు ఆలకించే దేవుడు, నిన్ను చూచే దేవుడు. నిజంగా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనము ప్రార్థన చేయలేమండి, కానీ మన మూలుగంట దేవుడు తప్పకుండా వింటాడంట. నీవు మూలుగులో నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకున్న కష్టము ఖచ్చితంగా దేవుడు చూచే దేవుడండి. అక్కడ అంటున్నారు కదండి, నేను ఉపవాసం ఉండి కొన్ని దినములు ఏడ్చి ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి, ఎన్ని ప్రార్థనలు! విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రేయి మొదటి జామున ప్రార్థన, ఎన్ని ప్రార్థనలండి. దేవుని ప్రియమైన సంగమ, క్రైస్తవునికి భయంకరమైనటువంటి యొక్క దినాలలో ప్రార్థన అవసరమైనదండి.
ప్రార్థన అవసరం. నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి, నిన్ను పోషించటానికి, నన్ను పోషించటానికి క్రైస్తవునికి ప్రార్థన ఈ యొక్క సమయాల్లో చాలా అవసరమై ఉంటున్నది. నెహెమ్యా భక్తుని యొక్క జీవితంలో అతను ఇంకా ఒప్పుకుంటారు ఏంటంటే, మా యొక్క ప్రియులు ఎన్ని పరిస్థితులు మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని దగ్గర విశ్వాసంతో ఉండలేకపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులను అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుంటారండి. చూడండి నెహెమ్యా గ్రంథంలో చూడండి, అక్కడ చూసినట్లయితే 9వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క మాటల్ని ఇక్కడ చెప్తున్నారు. మా పితరులు చూడండి 16వ వచనంలో చూసినట్లయితే 9వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టు, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారి విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొని తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడండి. చూడండి ఇక్కడ ఎంత దేవుని ఆజ్ఞలకు లోబడనల్లక ఆ దేవుని ఆజ్ఞలకట చెవియొగ్గకపోయిరట, గర్వించి. అయినప్పటికీ ఇక్కడ వారు విధేయులగుటకు మనస్సు లేని వారై అంట. అంటే మనస్సే లేదు ఖచ్చితం. దేవుని యొక్క ప్రియమైన సంగమ, ఎవరితో మనం ఈ లోకములో ఎవరి వలన జీవిస్తున్నాము, ఎవరి వలన తింటున్నాము, ఎవరి వలన బ్రతుకుతున్నాము అనేటటువంటిది ప్రతి మానవుడు మరి తనకు తానుగా తన హృదయంలో విశ్లేషణ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆ యొక్క ఆ పరిస్థితి క్రైస్తవునికి ఉంటుందో, మరి విశ్వాసికి ఉంటుందో, తప్పకుండా దేవునికి లోబడతామండి. వీరట లోబడటానికి మనస్సు లేనటువంటి వారంట, లోబడ నొల్లని ప్రజలంట, విధేయులగుటకు మనస్సు లేని వారై నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనలేనటువంటి మనుషులంట. ఎంత అద్భుతాలు చేశారండి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు. ఐగుప్తులో దాస్యములో ఉండి, బానిసత్వము క్రింద ఉండి, మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు వారికి ఒక తండ్రిగా ఉండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారితో నడిచి బండ నుండి మధుర జలములు వారికి అనుగ్రహించి, మరి దేవుని ప్రియమైన సంఘం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మాటలు క్లియర్గా ఉన్నాయండి. 19వ వచనంలో చూసినట్లయితే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎంత చక్కని మాట, ఎంత కృపగల దేవుడండి. లోబడినోళ్ళని ప్రజలకట ఈయన విసర్జింపలేనటువంటి దేవుడంట, విడిచిపెట్టలేనటువంటి దేవుడు, వారి ఏళ్ల దయావాత్సల్యములు కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. వారి ఏళ్లే కాదండి, దినాన మనము కూడా అదే మనస్సు అండి, అదే మనస్సు. దినాన దేవుని యొక్క అద్భుతాలు మన యొక్క జీవితాల్లో కూడా అనుభవిస్తుంటాం, కానీ లోబడలేనటువంటి జీవితాలు జీవిస్తుంటాం. విధేయత చూపలేనటువంటి జీవితాలు మన యొక్క జీవితంలో జీవిస్తుంటాం. ఎంతగా ప్రభు మన ఏళ్ల కృప చూపిస్తున్నారండి, ఎంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని ప్రియమైన సంగమ, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. దినాన మన జీవితాల్లో కూడా ఆ యొక్క కృప నిలుస్తుంది కాబట్టే మనము నిర్మూలము కాకుండా ఉన్నామండి. కరోనా, భయంకరమైన కరోనా, లక్షలు కోట్లు మరి ఎంత ఖర్చు పెడుతున్నారో డబ్బున్నటువంటి వాళ్ళు ఆ యొక్క కరోనా ఎదురైనప్పుడు, అయినా ప్రాణం నిలవట్లేదండి. దినాన నిర్భయముగా మనం ఉన్నాము. మన యొక్క జీవితాల్లో దేనికి లోటు లేదు. దేనికి సమస్య వచ్చింది అంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తూ, మన యొక్క జీవితాల్లో ఆయన దేవుడుగా, తండ్రిగా ఉంటూ మన పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి 20వ వచనం ఉంది కదండి, అక్కడ చూడండి, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి.
నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఎంత చక్కని మాట అండి. దేవుని ప్రియమైన సంగమా, భయంకరమైనటువంటి కరోనాలో మరి లాక్డౌన్ పెట్టినప్పుడు ప్రజలు వారి పనులకు వెళ్లకుండా ఉండలేకపోయారండి. ఎందుకంటే పోషింపబడాలి, వారి కడుపులు నిండాలి, వారి కుటుంబాలు నిండాలి అంటే ఉద్యోగాలకు వెళ్ళాలి. ఉద్యోగాలకు వెళ్ళకపోతే మరి వారు పోషింపబడలేరు. 40 సంవత్సరములంట వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అరణ్యములో ఉన్నారు. వీరి వస్త్రాలంట వీరికి 40 సంవత్సరములు పాతగిలిపోలేదట, వారి కాళ్లకు వాపు రాలేదంట. వారికి ఏమీ అరణ్యములో తక్కువ కాలేదంటండి. ఎంత గొప్ప మాట. నిజమే, ఆయన ప్రజలకి ఏమీ తక్కువ కాదండి. ఎప్పుడు ఆయన మీద ఆనుకున్నటువంటి వారికి ఏమీ ఎప్పుడు తక్కువ కాదు. అందుకే భక్తుడు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన సంగమా, నిజం. ఎందుకు ఈ మాట సత్యమండి. 40 సంవత్సరములు తన యొక్క ప్రజలను పోషించినటువంటి దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను కూడా అదే రీతిలో, ఎవరు లేకపోయినా ఈ లోకంలో కన్న తండ్రి వలె, కన్న తల్లి వల్లే ఆయన మనల్ని పోషించి నడిపించినటువంటి దేవుడండి. విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో నీవు లోబడినట్లయితే దేవుని అద్భుత కార్యాలు, ఇక్కడ లోబడనొల్లని ప్రజలకు కూడా ఆయన కృప చూపినటువంటి దేవుడండి. దేవుని ప్రియమైన సంగమా, ఎన్నిసార్లు ప్రభువా వందనాలు చెల్లించాలి, ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎన్నిసార్లు దేవుణ్ణి మనము కొనియాడాలి. ఎంత దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని పొగిడినా మన జీవితాలు సరిపోవండి. అంత గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేస్తే వారంట ఏం చేశారటండి. ఇక్కడ చూసినట్లయితే వారు 18వ వచనం చూసినట్లయితే, వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. చూడండి, నిజమే. వారంట అంత దేవుడు ఆయన యొక్క సేవకుని పంపించి ఆ ప్రజలను పట్టుకొని వెళ్తే, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని ఒక పోత దూడను చేసుకున్నప్పుడు దేవుని హృదయం ఎంత దుఃఖపడి ఉంటుందండి. దేవుని హృదయం ఎంత బాధపడి ఉంటుంది. దేవుని ప్రియమైన సంగమా, కాబట్టి ఈ దినాన మనము ప్రార్థన చేయాలండి. ప్రభువా మా పాపములు క్షమించు. ఎందుకంటే పాపమును క్షమించే ఈ యొక్క అధికారము ఈ లోకంలో ఎవరికీ లేదండి, ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ పాపము మనిషి యొక్క జీవితంలో, ఈ పాపము గర్భములో ఉండగానే, పిండమునై ఉండగానే నా తల్లి నన్ను పాపములో కన్నెదని దేవుని వాక్యాలు ఉన్నాయండి. నిజమే. ఈ మనిషి యొక్క పాపమును ఎవరు తీసివేయలేరండి. కేవలము దేవుడు ఒక్కడే మన పాపమును తీసివేయగలడని విశ్వాసముతో భక్తులందరూ ఏం ప్రార్థన చేస్తున్నారండి? మా ప్రార్థన వినునప్పుడెల్లా నీవు మా పాపమును క్షమించుము అని చెప్పి ఆ ప్రార్థన చేస్తున్నారండి. లూకాసు వార్త ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కనైనటువంటి కార్యము జరిగిందండి. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక చక్కనైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. పక్షవాయువు గలవాడిని అంట మరి దేవుని దగ్గరకు తేడానికి అసలు పరిస్థితి అక్కడ లేదండి. కానీ ఆ యొక్క పక్షవాయువును మోసుకొచ్చినటువంటి వారికి వారి యొక్క విశ్వాసము బట్టి వారు ఏం చేశారంటే దేవుని దగ్గరికి ఎలాగైనా పట్టుకొని వెళ్ళాలి, ఇతనికి స్వస్థత ఇవ్వాలని చెప్పి ఆ యొక్క జనముల మధ్య ఆ పెంకులను విప్పి వారు ఆ యొక్క పక్షవాయువు గల వారిని దేవుని ముందు, యేసయ్య ముందు మనం పెట్టినప్పుడు ఆ యొక్క యేసయ్య మరి ఒకసారి చూసి వారిని యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరంట. 19వ వచనంలో చూడండి, 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. జనుల గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి
విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. చూడండి ఎంత చక్కనైనటువంటి మాట. యేసయ్య దేవుని కుమారుడు. ఆయన ఒక్కరికే ఈ లోకంలో అధికారం ఉందండి, పాపములను క్షమించేటటువంటి అధికారం ఉందండి. అందుకే మరి ఆ సిలువలో కూడా ఆయన ఏం పలికారండి ఆ మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. మొట్టమొదటగా ఆయనకుండేటటువంటి ఆ యొక్క క్షమించేటటువంటి మనస్సు చూద్దాం. ఆ యొక్క పాపములను క్షమించేటటువంటి మనస్సు, ఆ యొక్క పాపములను వారి యొక్క జీవితంలో ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాట, పక్షవాయువు గల వారిని దించినప్పుడు ఎవరన్నా మనం అనుకుంటాం, ఏమనుకుంటామండి? పక్షవాయువు గల వారి దగ్గరికి వచ్చి యేసయ్య చేయి ముట్టి స్వస్థపరిచి లే అని చెప్తారేమో. కానీ మొట్టమొదట ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. అక్కడంట శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటున్నారంట, దేవదూషణ చేయుచున్న ఇతడు ఎవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు మన పాపములను క్షమింపగలడు అని ఆలోచించారట. దేవుడు అంటే వాళ్ళు యేసయ్యని ఎలా చూడలేకపోతున్నారండి? దేవునిగా చూడలేకపోతున్నారు. దేవుని ప్రియమైన సంగమ, ఈ దినాన నీ యొక్క దేవుని సన్నిధిలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పేటటువంటి ఆ యొక్క అధికారమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యేసయ్య ఒక్కరే ఈ పాపములు క్షమించగలరు. అందుకే అక్కడ పాపం చేసినటువంటి ఆ స్త్రీ అక్కడ దొరికినప్పుడు అందరూ రాళ్లతో రువి కొట్టాలనుకున్నప్పుడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి విసరండి అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా రాయి విసరలేకపోయారండి. దేవుని ప్రియమైన సంగమా, అమ్మ నువ్వు లేచి వెళ్ళు. నేను కూడా దేవుని ప్రియమైన సంగమా, ఎంత ప్రేమ అండి. ఆయన అంత ప్రేమ చూపించి కలువరి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించని చెప్పి ఇక్కడ ఒక మాట అంటారండి. చూడండి 24వ వచనంలో, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానితో నీ మంచం ఎత్తుకొని లెగిచ్చి నీ ఇంటికి వెళ్ళుమని చెప్పారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాట. దేవుని ప్రియమైన సంగమ, ఇక్కడ 2 అద్భుత కార్యాలు. ఒకటి పాపమును క్షమించి, 2 శారీరకమైన స్వస్థత. ఆత్మ స్వస్థత, శారీరకమైన స్వస్థత. 2 స్వస్థతలు ఈ పక్షవాయువు గలవారు పొందుకున్నప్పుడు నిజంగా అతని జీవితం ఎంత ధన్యమైందండి. దేవుని ప్రియమైన సంగమ, దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఎలాగ దేవుణ్ణి మనము ప్లీజ్ చేయగలము, ఎలాగ దేవుణ్ణి మనము మహిమపరచగలము, ఎలాగ దేవునికి మనము దగ్గర అవ్వగలము, ఏమైనా దేవుడు ఆశించేటటువంటి మనస్సు మన దగ్గర ఉన్నదా? దేవుని ప్రియమైన సంగమ, దావీదును అంత ప్రేమించినటువంటి దేవుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని భక్తులను ఒక్కొక్కరిని ఆయన ప్రేమించి, మరి ఆయన ఒక్కొక్కరి ఎళ్ళ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరిచ్చి వారితో దేవుడు కలిసి ఈ లోకంలో చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యాలు ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినాన్ని నీ దగ్గర నుండి నా దగ్గర నుండి దేవుడు ఆశిస్తున్నాడండి. దేవుడు ఆశిస్తున్నాడు నీ ఒక ప్రార్థనా పరురాలుగా ఉండాలని, దేవుని కొరకు ఒక పని చేయి పాత్రగా ఉండాలని. అలాగా దేవుని యొక్క భక్తులు జీవించారండి. దేవుని యొక్క భక్తులు రాజులను శాసించారండి, ప్రజలను పాలించారండి. ఆ భక్తులు వస్తున్నప్పుడు దేవుని ప్రియమైన సంగమ, మరి జనములు అయితే వారి నీడ పడితే చాలు అని చెప్పి కూడా జనములు వెయిట్ చేసేవారట. ఎందుకండి ఈ దినాన ఆ పరిస్థితి ఉండట్లేదు. కేవలము దేవుడు ఆశించేటటువంటి పరిశుద్ధత లేకపోవడమే, దేవుడు ఆశిస్తున్నటువంటివి మన దగ్గర లేకపోవడమే. దేవుని ప్రియమైన సంగమ, ఈ దినాన దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, అక్కడ చాలా చక్కనైనటువంటి ప్రార్థన ఉందండి. 14వ వచనం చూద్దాం ఒకసారి. 14, 15 చూసినట్లయితే అక్కడ ఒక చక్కనైనటువంటి మాట ఉందండి.
మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవుని యొక్క వాక్యము ఎంత చక్కనైనటువంటి వాక్యము ఉందంటే, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చాలా క్లియర్గా ఉందండి. అంటే దేవుడు మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడండి? దేవుడు మన దగ్గర నుండి ఇది ఆశిస్తున్నాడండి. ఈ వాక్య భాగం, మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. లేకపోతే ఇక్కడ మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుని ప్రియమైన సంగమా, దేవుడు ఎందుకొరకు మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాన ఈ అపరాధాలు మనపై ఉండకూడదని దేవుడు తన ప్రాణమును పెట్టాడండి. ప్రాణమును పెట్టి ఆయన దూషించు వారిని, ఆయన హింసించు వారిని, ఆయన యొక్క శత్రువులను సైతము మరి ఆయన ప్రేమించి మరి అక్కడ మార్చడం మనం చూడగలం. ఎంతో మరి అక్కడ చూసినట్లయితే ఆయన్ని అపహసించిన వారు, ఆయన్ని హింసించినటువంటి వారు తిరిగి యేసయ్యకు సాక్షులుగా ఉండటం మనం చూడగలం. దేవుని ప్రియమైన సంగమా, ఈ దినాన అంత్యకాల సమయాలు, భయంకరమైన దినాలు, ప్రేమలు చల్లారిపోతున్నటువంటి దినాల్లో క్రైస్తవులము ప్రార్థన చేయాలి. ఎక్కువగా దేవుని మాటలు ధ్యానం చేయాలండి. ఈ దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తే ఇది మనకు ఒక కిడ్నీస్కి ఎలాగైతే మరి ప్యూరిఫై అవుతుందో మరి అటువంటి రీతిలో ఈ వాక్యం అంట మన యొక్క జీవితమును ప్యూరిఫై చేస్తుందండి. ప్యూరిఫై చేస్తుంది. ప్రతి ఒక్క మరి పరిస్థితి, ప్రతి ఒక్క డాగు, ప్రతి ఒక్క మచ్చ, ఇవన్నీ కేవలము వాక్యము చదివినప్పుడు మనల్ని మనం సరిదిద్దుకుంటామండి. మనం సరిదిద్దుకుంటాం. దేవుని ప్రియమైన సంగమా, నేను చెప్తున్నది గొప్ప కాదు, కానీ నా జీవితంలో నేను గొప్ప పాపిని. నా జీవితంలో దేవునికి నేను చాలా విరోధంగా నడిచాను. లోబడలేనటువంటి స్థితి, దేవుణ్ణి మరి కలిగి ఉన్నప్పటికీ అనేక సార్లు దేవుని యొక్క సన్నిధిలో విరోధముగా బ్రతికినటువంటి బ్రతుకు. కానీ ఈ వాక్యము నన్ను బ్రతికించిందండి. ఈ వాక్యము నా పాపమును చూపించిందండి. ఈ వాక్యము నేను ఎందులో తప్పిపోతున్నానో నాకు అందులో చూపించిందండి. ఇది నేను గొప్ప కాదండి నేను చెప్పుకోవడం. కేవలం నేను ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు ఈ వాక్యమే నన్ను కరెక్ట్ వేలో నడిపించిందండి. నేను ఒకవేళ తప్పు చేస్తే నన్ను సరిదిద్దిందండి ఈ వాక్యమే. కాబట్టి ఈ యొక్క అంత్యకాల సమయాల్లో క్రైస్తవులం అందరము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో పనిచేయాలని. ఏదో చదివేయడం కాదండి దేవుని వాక్యం, ఏదో ప్రార్థన చేసేయడం కాదండి దేవుని వాక్యం. సొలొమోను భక్తుడు ఈ దినాన మనకు జీవ గ్రంథములో ఒక మాదిరిని చూపించాడండి. రాజు ఐశ్వర్యమును కోరలేదు, ధనఘనతలు కోరలేదు, నాకు ఒక రాజ్యము కావాలనుకోలేదు, ఒక సైనికులు కావాలనుకోలేదు. దేవా, ఈ మందిరము నీవిచ్చిన మందిరము, నీ నామం ఉండినటువంటి మందిరము, కాబట్టి మా ప్రార్థనను వినినప్పుడెల్లా మా పాపములను క్షమించమని ఒక గొప్ప ప్రార్థన సొలొమోను భక్తుడు చేసి ఉన్నాడండి. దినాన మనమేం ప్రార్థన చేస్తున్నాం? ఈ దినాన మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి అటువంటి లోకము కొరకు మనం ప్రార్థన చేయొద్దు. లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకేం అవసరమో మనం అడగక మునిపే మన అక్కర్లు ఏవో ఎరిగి మనకు తీర్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియమైన సంగమ, దేవుడు ఈ కరోనా సమయాల్లో మనకు మందిరాలు లేవండి. మందిరాలు లేవు, మందిరం లేదు. చింతించవలసిన పని లేదండి. చింతించవలసిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిలో కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో దేవుని యొక్క మాట ఒకటి ఉందండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము దేవుని యొక్క మాట ఒకటి ఉందండి. ఇక్కడ చూడండి, 6వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఇక్కడ మందిరము మనం చూసినట్లయితే మందిరము ఒక కట్టబడినటువంటిది. ఇటుకలు, రాళ్ళు, మరి సిమెంట్, ఇసుక, ఇటువంటి వాటన్నిటితో మరి కట్టబడి ఉన్నది. కాబట్టి అపోస్తల కార్యములో అక్కడ చాలా చక్కనైనటువంటి మాట అక్కడ భక్తుడు రాస్తాడండి. అపోస్తల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 7లో చాలా చక్కనైనటువంటి మాట ఉంటుందండి. 50వ వచనం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయంలో 50వ వచనం చూస్తే చూడండి, అక్కడ ఎంత చక్కనైనటువంటి మాట ఉంటుందంటే చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని ప్రియమైన సంగమ, ఇక్కడ చూసినట్లయితే సర్వోన్నతుడంట మరి హస్తకృతములలో మరి నివసించేటటువంటి దేవుడు కాదని. అంటే మానవులు చేతులతో కట్టినటువంటి వాటిలో దేవుడు నివసించడండి. కానీ దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే మానవుని యొక్క హృదయంలో దేవుడు తప్పకుండా నివసిస్తాడండి. అందుకే ఆ మాట మనం చదువుకున్నాం కదండి, మీ దేహము దేవుని ఆలయము, దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనలో ఉన్నటువంటి ఒక భక్తుడు ఒక పాట రాస్తాడండి, నీ హృదయమే నాలయం అనుచున్నాడు దేవుడు, తనడుగునదొకటే పరిశుద్ధ హృదయము. దేవుని ప్రియమైన సంగమ, ఆయన అడిగినది ఒకటే, పరిశుద్ధ హృదయం. నీ హృదయమే నా ఆలయం అంటున్నాడండి. దినాన కరోనాలో మందిరాలు లేవు, అందరూ మందిరాలు తెరిచేసుకుంటున్నారు, మీరేమి ఇంకా మందిరం తెర్రు. దేవుని ప్రియమైన సంగమ, దినాన హస్తకృతములు కట్టినటువంటి ఆ యొక్క ఆలయముల్లో ప్రభు ఉన్నాడని కాదు, ఈ దినాన్ని నీలోనూ నాలోనే దేవుడు ఉన్నాడండి. ఎక్కడ మనం ఉంటామో అక్కడ దేవుడు ఉన్నాడండి. 2-3 ఆయన నామంలో కూడుంటే అక్కడ దేవుడు ఉంటాడని సెలవిచ్చాడండి. దేవుని యొక్క సన్నిధిలో ఇంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, మీరు మీ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచమంటున్నాడండి. దినాన దేవుణ్ణి మహిమపరచాలండి క్రైస్తవులము. కరోనా అవ్వచ్చు, ఇంకే వ్యాధో రావచ్చు, దీని తర్వాత ఇంకే వ్యాధో రావచ్చు, ఎన్నో మరి మాటలు మనం వింటున్నాం. మరి కరువు రోజులు రాబోచున్నాయి. దేవుని వాక్యమునకు కరువు వస్తుందంటండి. దేవుడి మాట వినడానికి కూడా మనకు ఉండదటండి. ఆ యొక్క రోజులలో దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? దేవుని కొరకు నేను నిలబడగలనా? కీర్తనల 130వ సంకీర్తనలో అక్కడ చాలా చక్కనైనటువంటి మాట ఒకటి ఉందండి. కీర్తనలు గ్రంథము 130వ సంకీర్తన ఒక్కసారి చూసినట్లయితే 3-4 వచనాలు చూద్దాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నీ ముందు నిలవగలడు? నిజమే దేవుని ప్రియమైన సంగమ. అందుకే మన దోషాలు అన్నట్టు ఆయన ఎక్కడ పెట్టారట? మన ప్రతి పాపము ఆయన వీపు తట్టును పెట్టారట. ఆయన ముందు పెట్టుకోలేదండి. మనకైతే కనిపిస్తుంది, ప్రతి ఒడు పాపం కనిపిస్తుంది, ప్రతి ఒక్క తప్పు కనిపిస్తుంది. మన కంట్లో మనం పెద్ద దూలం ఉంచుకుంటాం, కానీ ఇతరుల కంట్లో చిన్న నలుసుంటే ఏం చెప్తామండి? నలుసుని ఎంచుతామండి. దేవుని ప్రియమైన సంగమ, దేవుని యొక్క మనస్సు చూస్తే దేవుడు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నీ ముందు నిలవగలరు? ఆయన ముందు ఎవరు నిలవలేవండి. ఇక్కడ చూస్తే అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకునేము. క్షమాపణ ఇంత గొప్ప మాట. ఆయన యొద్దే క్షమాపణ దొరుకుతుందండి. ఇంక ఎవరి దగ్గర ఈ క్షమాపణ దొరకదండి. క్షమాపణ కేవలము దేవుని దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క సన్నిధిలో భక్తులు మా పాపమును క్షమించమని ప్రార్థన చేశారండి. ఆయన అనుసరించినటువంటి భక్తులు కూడా అదే ప్రార్థన చేశారండి. స్టెఫెన్ ఆయన కొరకు ప్రాణం ఇచ్చినప్పుడు, ప్రభువా వీరి దోషం వీరి మీద
మోపద్దని ప్రార్థన చేశారండి. అయ్యో, భక్తులందరూ అటువంటి మరి చక్కని సాక్షార్థమైన జీవితం జీవిస్తే మనమైతే ఇతరుల పాపములను ఎంచుతున్నామండి, ఇతరుల దోషములను ఎంచుతున్నామండి. ఎలా దేవుణ్ణి మహింపరచగలము? ఎలాగ ఈ దేహం దేవునికి ఆలయం అవుతుందండి? అటువంటి జీవితము దేవునికి ఇష్టము కాదండి. దినాన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినప్పుడు దినాన దేవుణ్ణి ఎలాగ మనము వెంబడిస్తున్నాం. మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగము ఒక్కసారి మనము చూసినట్లయితే నిజంగా నీవు వినునప్పుడెల్లా మా విన్నపమును వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎందుకంటే ఆయన ఒక్కరే క్షమించినటువంటి దేవుడు కాబట్టి. 2వ దినవృత్తాంతముల గ్రంథము, చివరికి మాట చెప్పి నేను ముగిస్తానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అవసరమండి స్వస్థత చాలా అవసరమండి మనకి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును పరచుదును. అంతేకాకుండా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఓ, ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఎక్కడ ఆయన మందిరంలో మనం చేసే ప్రార్థన కట ఆయనంట మన పాపములను క్షమించడమే కాకుండా మన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిపి నా చెవులు దానిని ఆలకించును. రేయింబగళ్ళు ఆయన నేత్రాలు ఆయన మందిరం మీద ఉంటాయండి. ఇది నా మందిరం నువ్వే, ఇది నా మందిరము నేనే. దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన మందిరంగా ఈ కరోనా టైమ్స్లో మనల్ని మనం మలుచుకోవాలి. దేవా, నా దేహమందు నీవే ఉన్నావు, విలువ పెట్టి కొనబడిన సొత్తు మేము, నువ్వు రక్తము చిందించి మమ్మల్ని కొన్నావు కాబట్టి ఒక పరిశుద్ధ జీవితం నీ కొరకు మేము జీవిస్తామని సొలొమోను చేసినటువంటి ప్రార్థన, భక్తులు చేసినటువంటి ప్రార్థన. ఈ దినాన మేము ఇతరుల తప్పులు ఎంచం ప్రభువా, ఇతరుల పాపాలు మేము ఎంచం ప్రభువా. మేము వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇతరుల తప్పులు, మా పితరుల తప్పులు, మా తల్లిదండ్రుల తప్పులు, మా దోషములు, మా యొక్క ప్రతి ఒక్క తప్పిదము, మేము బాల్యము నుండి చేసిన ప్రతి పాపమును మేము ఒప్పుకుంటామని దేవుని సన్నిధిలో ఒక ఒడంబడికతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో దేవుని చూద్దాం. దేవా, నిన్ను చూచి కనులు మాకు దయచేయండి, నిన్ను చూచే హృదయం మాకు దయచేయండి. నీ పేరు పెట్టబడిన మందిరమందు నీ కనులుంటాయి, నీ చెవులుంటాయి. తండ్రి, కరోనా కాలంలో మందిరంలోకి మేము వెళ్ళలేము, బయటికి మేము వెళ్ళలేము. కానీ దినాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, నీ దేహమే నా ఆలయం అంటున్నావు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నావు. అవునయ్యా, మేము నీ సొత్తయ్యా. నీ అమూల్యమైన రక్తము చిందించి నువ్వు మమ్మల్ని కొన్నావు స్వామి. మాలో తప్పులు క్షమించండి, మా పాపములను క్షమించండి, మా దోషములను క్షమించండి. తండ్రి, నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ఏ యొక్క పాపము నీ సన్నిధిలో మేము చేసామో దయతో పాపమును క్షమించండి. మా పితరుల పాపములను, మా యొక్క సన్నిహితుల పాపములను, గృహములలో మేము చేసిన పాపము, నీకు తెలియకుండా మనుష్యులకు తెలియకుండా చేసిన ప్రతి పాపములను మేము ఒప్పుకుంటున్నామయ్యా. నువ్వు క్షమించే దేవుడవు. నువ్వు మా దోషములను ప్రభువా ఎన్నిక చేస్తే మేము నీ ముందు నిలబడలేం.
కానీ నువ్వు క్షమించటానికి, మా యొక్క జీవితాలలో ఆ క్షమాపణ ఇవ్వటానికి నీ ఒక్కడివే, మీరొక్కరే తండ్రి ఆ కార్యమును చేయగలరు. దయతో మీరు మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో మరి ఒక్కసారి బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, నీ వాక్యము మా హృదయములలో ఫలింపు దయచేయండి. వాక్యము ప్రభువా నీ సన్నిధిలో మా చేత పట్టుకుని నీ కొరకు ప్రకాశించు జ్యోతుల వలె మేము ముందుకు కొనసాగలుగుటకు సహాయం చేయండి. వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సజీవుడైనటువంటి మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా వందనాలు. ఆలోచనకర్త అద్వితీయుడైనటువంటి మా దేవానికి వందనాలు. నీ వాక్యముతో ఇంతవరకు మాతో మాట్లాడి ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా నాయన అల్పురాలైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మాకు కావలసిన జీవవాక్య వర్తమానం హెచ్చరిక చేశారయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము విన్న మేము ప్రభువా, వాక్యము బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకొని తండ్రి నీ సన్నిధిలో ఎల్లవేళలా ప్రభువా లోబడే జీవితాలు, నీకు విధేయులయ్యేటటువంటి జీవితాలు మా ఎల్లరకు దయచేసి నడిపించండి తండ్రి. నీ యొక్క సన్నిధిలో ప్రభువా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వాక్యమును సంఘము కొరకు ప్రతిష్ఠ చేయుచున్నాను ప్రభువా. వాక్యము విని వదిలివేయువారుగా కాకుండా వాక్యానుసారమైన జీవితములు మేమెల్లరము ఎల్లవేళలా కలిగి ఉండుటకు సహాయం చేయండి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాని యొక్క సన్నిధిలో మా సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంఘములో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, ఎవరైతే అసమాధానంతో ఉన్నారో ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డకు విడుదల ప్రకటన చేస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నాం. అలాగే ప్రభువా ఈ యొక్క సమయంలో ప్రభువా మా యొక్క సంఘమును ప్రేమించినటువంటి, మమ్మల్ని ప్రేమించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి అయ్యా. అయా నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ యొక్క ప్రభువా కార్యక్రమంను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా, మా యొక్క ప్రియులు ప్రభువా, ఎవరైతే ప్రభువా అమెరికా దేశంలో ఉంటున్నారో ప్రభువా నాయన, ఏ దేశములలో ఉంటున్నారో ప్రభువా, మా యొక్క ప్రియులందరినీ ప్రభువా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సలీనాను బట్టి ప్రభువా, యాడమ్స్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా నాయన ఎలీషాను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. బాబాను బట్టి ప్రార్థన చేస్తున్నాం. శాంతకుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా నాయన. బెంగాల్లోను, గుజరాత్లోను ప్రభువా నాయన, చెన్నైలోను ప్రభువా నాయన, ఇంకా ప్రభువా నాయన ఎక్కడెక్కడైతే ప్రభువా మా తండ్రి మా ప్రియులందరూ ఉన్నారో ప్రభువా వారందరినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. హైదరాబాద్ నందు, పూణే నందు ప్రభువా నాయన నా తండ్రి ప్రభువా మా యొక్క ప్రియులు ప్రభు అంటున్నారు ప్రభువా. దేవా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా హైదరాబాద్ను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా నాయన ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉంది ప్రభువా నాయన, దయతో సహాయం చేయండి అయ్యా. అయా నీ కృప చూపించండి అయ్యా. ఆ వర్షములను మీరు ఆపండి ప్రభువా నాయన. ఇదిగో కావలసినటువంటి బిడ్డలు ప్రభువా నాయన, బిడ్డలకు ప్రభు నీ సహాయం దయచేయండి ప్రభువా. ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువా, ప్రియులను కోల్పోయి దుఃఖములలో ఉన్నారు ప్రభువా. దేవా దయతో అటువంటి బిడ్డలందరికీ ప్రభువా నీ సహాయం దయచేయండి ప్రభువా. ప్రత్యేకంగా నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, ఎవరైతే కరోనా ప్రభువా సమస్యతో బాధపడుచున్నారో అటువంటి బిడ్డలందరికీ ప్రభువా మీ నామములో విడుదల ప్రకటన చేస్తున్నాం తండ్రి. స్వస్థపరచండి ప్రభువా నాయన నా తండ్రి ప్రభువా. నీ స్వస్థత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. విశాఖపట్నంలో ప్రభువా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా నాయన
నీ యొక్క సన్నిధిలో మీ దైవదాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రకటన చేస్తున్నాం. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నీ కొరకు ప్రభా బిడ్డ నిలవబడి ఇంకా నువ్వు ప్రభా గొప్పగా వాడబట్టుకు నీ సహాయం దయచేయండి అయ్యా. అయా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ దినమున ప్రభా డానీ ప్రయాణమై వెళ్ళి ఉంటుండగా ప్రభా దేవానాయన బిడ్డల యొక్క ప్రభా ప్రయాణం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మేము ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేయటం మరిచిన్నామో వారందరిపై ప్రభువా మీ మెండైన దీవెనలు, మీ మెండైన ఆశీర్వాదములు కృమరింపచేసి నడిపించమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి, క్షమించిన కారణాన్ని క్షమించము, మమ్మల్ని శోధనలు తెకాకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. మరలా తిరిగి ఆదివారము పరిశుద్ధ ఆరాధన ఉంటున్నది. పరిశుద్ధ ఆరాధన 10 గంటలకు మరి జరుగును కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆరాధనను మరి తప్పకుండా హాజరవ్వగలరు. అలాగే వారములో జరుగు ప్రతి ఒక్క కూడిక దేవుని మహిమార్థమై జరగబట్టుకు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యముగా దేవుని యొక్క సేవకులు అస్వస్థతగా ఉన్నారండి, ప్రార్థన చేయండి. దేవుడు తన యొక్క కార్యము ఆయన ఎల్ల జరిగించేలాగున మీ అందరూ ప్రార్థనల్లో ఆయన కొరకు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.